వినాయక చవితి పండుగ అంటే మనకెంతో ముఖ్యమైన పండుగ కదండి. అందుకే ఈ వినాయక చవితికి చక్కగా పసుపుతో గణపతిని తయారు చేయడం ఇప్పుడు చూపిస్తాను. మొదట మనం పసుపు 2 కప్పులు, అలాగే గోధుమ పిండి 1 కప్పు, పావు కప్పు బెల్లం, పాలు కొద్దిగా చేర్చుకుంటూ ఇలాగ మనం అన్నీ కలిపిన పిండిని ఇలా చక్కగా పాలు పోసి కలుపుకుంటూ ముద్దలా తయారు చేసుకోవాలి. కొద్దిగా పాలు పోసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఎంత బాగా కలిపితే మనకి వినాయక ప్రతిమ అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న ఈ ముద్దని చక్కగా 2 బాల్స్లా చేసుకుని ఒక బాల్ మీద ఒకటి ఇలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనం విఘ్నేశ్వరుడి చెవులు ఎంతో ముఖ్యం కదండి. వాటిని ఎంతో అందంగా తయారు చేసి ఇలాగా తలభాగానికి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పాదాలని కూడా ఇలాగా పొట్ట భాగానికి క్రింది భాగంలో మనం ఇలాగ అమర్చుకోవాలి. కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఇలా అమర్చుకోవాలి. అలాగే హస్తాలు తలకి పొట్ట భాగానికి మధ్యలో మనం ఇలా హస్తాలని ఇలా ఏర్పాటు చేసుకోవాలి. మనం గోధుమ పిండి వేయడం వలన పాలల్లో ముంచుతూ వీటిని కలుపుకుంటూ వస్తే చక్కగా అమరిపోతాయండి. అలాగే రెండో హస్తాన్ని కూడా ఇలా రెండో వైపు అమర్చుకోవాలి. మధ్యలో పాలలో చేతిని ముంచి చక్కగా పిండిని సరి చేసుకుంటూ ఉండాలి. ఇలాగ తొండాన్ని తయారు చేసుకుని మనకి తల భాగంలో మధ్యగా ఇలా తొండాన్ని అమర్చుకోవాలి. 3 చిన్న భాగాలుగా తయారు చేసి కిరీటాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, ఎంతో అందమైన పసుపు గణపతి మనకి తయారయ్యాడు కదండి. చూస్తుంటేనే అంత అందంగా ఉందో, మనం పూజించుకుంటే ఇంకెంత బాగుంటుందో. పాలల్లో చేతిని తడుపుకుంటూ చక్కగా విగ్రహాన్ని అంతా ఇలాగా సరి చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పసుపు గణపతికి దంతాలుగా మనం బడ్స్ ఉంటాయి కదండి, బడ్స్కి ఆ చివర ఈ చివర భాగాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగా దండం పక్కన మనం దంతాలుగా
ఇలా అమర్చుకోవాలి. అలాగే పత్తిని జంధ్యంలా చేసి దండం కింద భాగం నుంచి సరిచేస్తూ ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కళ్ళు చక్కగా వినాయక చవితికి పసుపు గణపతిని తయారు చేసుకుని ఆ స్వామిని పూజించుకుంటే మనకి ఆ స్వామి ఎల్లవేళలా మన ఇంట కొలువై ఉంటాడండి. 2 లవంగాల్ని ఇలా కళ్ళలా అమర్చుకోవాలి. తర్వాత మనం పౌడర్లో నీళ్లు కలుపుకొని ఇలా తిలకంలా దిద్దుకోవాలి. ఈ విఘ్నేశ్వర ప్రతిమ ఎంత అందంగా ఉందో కదండి. మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విగ్రహం కూడా ఎలా ఉందో మీరు కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్సే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఈ గణేష్ విగ్రహం మీకు నచ్చితే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీకు ఈ పసుపు ముద్దతో రోజ్ పెటల్స్లా తయారు చేసుకుని రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రోజ్ ఫ్లవర్స్ తయారు చేసుకుని మనం హారతి పళ్ళెంలో అమర్చుకుని ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు హారతి పళ్ళెంలో డెకరేషన్ చేసుకునే విధానం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వినాయక చవితి పండుగ నాడు చక్కగా మట్టి గణపతిని పెట్టుకుని అలాగే పసుపు గణపతిని ఈ విధంగా తయారు చేసుకుని ఆ స్వామికి ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజించుకుంటే ఆ స్వామి నిత్యం మన వెంట కొలువై ఉంటాడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.